ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే చెప్తా వినండి. వీ బై థింగ్స్ వీ డోంట్ నీడ్, విత్ మనీ వీ డోంట్ హ్యావ్, టు ఇంప్రెస్ పీపుల్ వీ డోంట్ లైక్. మన దగ్గర డబ్బులు లేకపోయినా మనకు అవసరం లేని వస్తువులు మనకు నచ్చని వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కొంటాం. ఈరోజు మార్నింగ్ లేచి నా ఫోన్పేలో బ్యాలెన్స్ చూసా, 10 రూపీస్ మాత్రమే ఉంది. పర్సులో చూసా, 5 రూపీస్ కాయిన్ మాత్రమే ఉంది. అదే నా రూమ్లో చూసా, దాదాపు 1,50,000 వరకు డబ్బులు ఉన్నాయి. కానీ దాన్ని ఇప్పుడు నేను వాడుకోలేను. మీకు ఇప్పటికే డౌట్ వచ్చి ఉంటుంది, 1,50,000 డబ్బులు ఉన్నాయి కానీ వాడలేడు అంటున్నాడు ఏంది అని. చెప్తా వినండి. నా రూమ్లో నా ల్యాప్టాప్ కాస్ట్ వచ్చేసి 80,000, నా మొబైల్ కాస్ట్ 15,000, నా హోమ్ థియేటర్ కాస్ట్ 10,000. నా రూమ్లో 2 ఫ్యాన్స్ ఉంటాయి, ఒకటి సీలింగ్ ఫ్యాన్ అండ్ టేబుల్ ఫ్యాన్, 2 కలిపితే ఒక 4,000, బెడ్ ఒక 20,000. అండ్ అన్నీ కలిపి రౌండ్ ఫిగర్ వేస్తే దాదాపు 1,50,000 సరుకు ఉంటుంది. దీంట్లో నేను వాడేది నా ఫోన్ అండ్ ల్యాప్టాప్ అంతే. మిగతా 50,000 యూజ్లెస్, నేను వాడను. మా ఇంట్లో వాళ్ళు అందరి ఇంట్లో ఉన్నాయని వీళ్ళు కూడా కొని పెట్టారు అంతే. ఈ మధ్య నేల మీద పడుకోవడం స్టార్ట్ చేశా. ఎంత ఫ్రీగా ఎంత డీప్ స్లీప్లోకి వెళ్తున్నా అంటే నాకే తెలియదు. నేను ఏమంటున్నా అంటే, మనకు అవసరం లేని వస్తువుల కోసం ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా డబ్బులు ఖర్చు చేసి రేపటి రోజున ఖాళీ చేతులు నిలబడడం అవసరమా? అందరూ అంటుంటారు కదా, డబ్బులు సేవ్ చేయండి, దాచుకోండి అని. నేనేం చెప్తా అంటే, సింపుల్ లైఫ్ని లీడ్ చేయండి. సింపుల్ క్లాత్స్, ఇలా నువ్వు ఎంత సింపుల్గా ఉంటే నీ దగ్గర అంత డబ్బులు సేవ్ అవుతాయి. ఎంత అవసరమో అంతే ఖర్చు పెట్టండి. డబ్బులు ఉన్నాయి కదా అని ఎంజాయ్ చేస్తే ఇంకా మీకు గ్యాంబ్లింగ్ ఆడే వాళ్ళకి ఏం వ్యత్యాసమో మీరే చెప్పండి. అంతే కదా, వాళ్ళు బెట్టింగ్లు ఆడి డబ్బులు పోగొడుతున్నారు, మీరు అనవసరమైన ఖర్చులు పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. రాక్ బాటమ్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ విచ్ ఐ రీబిల్ట్ మై లైఫ్. రాక్ బాటమ్ అంటే మనం జీరోలో ఉన్నామని అర్థం. అంటే మన దగ్గర చిల్లి గవ్వ కూడా ఉండదు, మనం ఏ పని చేసినా అది ఫెయిల్ అవుతుంది. ఈ రాక్ బాటమ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్ట్రాంగ్గా తయారవుతాం. మన లైఫ్ని జీరో నుంచి స్టార్ట్ చేస్తాం. ఎన్నో కష్టాలు బాధలు చూసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటాం. ఈ రాక్ బాటమ్ స్టేజ్లో అరే మన దగ్గర ఆ కార్ లేదే అని బాధపడం, ఎలాగైనా ఆ కార్ని కొనాలి, ఆ కార్ని సొంతం చేసుకోవాలని ఆలోచిస్తాం. ఇక్కడే ఒక వ్యక్తికి ఎవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. వెన్ యూ వాంట్ నథింగ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే నీ మనసులో ఎటువంటి కోరికలు పెట్టుకోవో అప్పుడు ఈ యూనివర్స్ నీకు ప్రతి ఒక్కటి ఇస్తుంది. ఎందుకంటే నీకు 1,00,000 రూపీస్ డబ్బులు కావాలని కష్టపడితే నీకు కేవలం 1,00,000 రూపీసే వస్తుంది. అదే ఎటువంటి ఆశ కోరిక లేకుండా కష్టపడితే నీకు యూనివర్స్ నువ్వు ఊహించినది కూడా ఇస్తుంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నీ టైం బాగలేదని ఫీల్ అవ్వకు. రాక్ బాటమ్ ఈజ్ ఫ్రీడమ్, యూ హ్యావ్ నథింగ్ టు లూజ్. నువ్వు ఇంకా కోల్పోవడానికంటూ ఏం ఉండదు, ఇంకా బాగుపడడం మాత్రమే దారి. సో ఏం లేదని బాధపడొద్దు, ప్రతి ఒక్కరు నీ దగ్గరకు వస్తాయి.